ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మీ అందరూ బాగున్నారని నేను తలుస్తున్నా. అలాగే దేవుని కృపా మహదేశ్వర్యాన్ని బట్టి నేను కూడా కొనసాగా ఉన్నాం. ప్రియులారా, మరి ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. రెండో భాగాన్ని నేర్చుకున్నాం కాబట్టి ప్రియులను ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం యేసుక్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు రెండో భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ప్రియులరా, మన క్రీస్తు దగ్గరికి రావాలంటే మనం ఎవరి నామంలో బాప్తిజం తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. అలాగే 28వ పాయింట్లో గొప్ప ప్రధాన యాజకుడు అంట. గొప్ప ప్రధాన యాజకుడు మామూలు కాదు, గొప్ప ప్రధాన యాజకుడు. ఎక్కడున్నమాట? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టదు. ఆకాశ మండలానికి గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు అనేసి యేసుక్రీస్తుని గురించి రాయబడింది. కాబట్టి మన ప్రధాన యాజకుడి దగ్గర మనం రావాలంటే యేసుక్రీస్తుని ధరించుకోవాలి, యేసుక్రీస్తులోనూ బాప్తిజం తీసుకోవాలి. 29వ పాయింట్ ప్రథమ ఫలము క్రీస్తు అంటాడు. ప్రథమ ఫలం మృతుల్లోండి లేచిన వారిలో ప్రథమ ఫలం ఎవరంటే యేసుక్రీస్తు. పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 23వ వచనంలో ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికించబడను, ప్రథమ ఫలము క్రీస్తు. అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింది. మనం క్రీస్తు వారం కావాలి. మనం క్రీస్తు వారం అయితేనే క్రీస్తు వచ్చినప్పుడు మనం బతికించబడతాం. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోనే ఏర్పడ్డాడు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బతికించబడతారు అనేసి అక్కడ రాయబడింది. అలాగే ప్రియుల 30వ పాయింట్ చూస్తే మృతుల్లోండి లేచిట్లో ఆది సంభూతుడు యేసుక్రీస్తు. మృతుల్లోండి లేచిట్లో ఆది సంభూతుడు. మొట్టమొదటగా మృతుల్లోండి లేచాడు. క్రీస్తు కంటే మృతుల్లోండి లేచిన వారును పరలోకానికి వెళ్ళిన వారును ఎవరు కూడా లేరు. చాలా మంది ఫలానా ఆయన వెళ్ళిపోయాడు పరలోకం, ఫలానా ఆయన వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. ఇదంతా గాలి మాటలు. బైబిల్ మాటలు ఏంటంటే మృతుల్లోండి లేచిట్లో ఆది సంభూతుడే యేసుక్రీస్తు. క్రీస్తు మృతుల్లోండి లేచిట్లో మొట్టమొదటి వాడు. క్రీస్తు తర్వాత ఎవరిని వెళ్ళిపోతారంటే వెళ్ళిపోయే అవకాశం లేదు. యోహాను సువార్త తండ్రి ఎందుకు విశ్వాసం ఉంటున్నా, నా ఎందుకు కూడా విశ్వాసం ఉంటుంది, లేని వెళ్ళి మీతో చెప్పుతున్నాను, ఆ తండ్రిని అనేక నివాసాలు వెలుగు అని చెప్పుకుంటూ వచ్చి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండి స్థలంలో మీరు ఉండలేదని మరలో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. మీ అంతటి మీరు అక్కడికి రావటానికి వీలు లేదు. కాబట్టి మృతుల్లోండి లేచిట్లో ఆది సంబుద్ధుడు. కొలసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం సంఘము అని శరీరము ఆయనే శిరస్సు, ఆయన అన్నింటికీ ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లోండి లేచిట్లో ఆది సంబుద్ధుడు. మృతుల్లోండి లేచిట్లో ఆది సంబుద్ధుడు. అందుకనే యేసుక్రీస్తు పునరుద్ధారమును జీవమును యేసుక్రీస్తేనంట. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25-26 వచనంలో అందుకు యేసు పునరుద్ధారమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును అనేసి అక్కడ రాయబడింది. 31వ పాయింట్ పునరుద్ధారమును జీవమును నేనే. అలాగే 1 కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 23 ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికించబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బతికించబడతారు అనేసి అక్కడ రాయబడింది. అలాగే 32వ పాయింట్లో విమోచకుడు. మనకి విమోచించబడ్డాం. మనం విమోచించబడ్డాం. మన విమోచించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు. విమోచకుడు అంటారు. రోమా పత్రికలో 11వ అధ్యాయము 26వ వచనంలో వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో చుట్టి యాకోబులో భక్తిహీనతను తొలగిస్తాడు. ఇది జరిగిపోయింది. యేసుక్రీస్తు యాకోబులో భక్తిహీనత తొలగించటం అనేది జరిగిపోయింది. విమోచకుడు అంటే యేసుక్రీస్తు సీయోనులోంచి అంటే పరలోకంలోంచి వచ్చాడు. తండ్రి పంపగా వచ్చాడు. వచ్చి యాకోబులో భక్తిహీనత తొలగించాడు. ఎలా తొలగించాడంటే ధర్మశాస్త్రాలను కొట్టివేయడం ద్వారా తొలగించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ఎవరంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ. 33వ పాయింట్ ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు ఉంటేను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు ఏది కనిపెట్టువాడు. ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు అంటే యేసుక్రీస్తు
కోసము, క్రీస్తు కోసము కనిపెట్టేవాడు యేసుక్రీస్తు ఎవరంటే ఇశ్రాయేల్ యొక్క ఆదరణ. 34వ పాయింట్, ఆదియు అంతమునే అన్నాడు. యేసుక్రీస్తు ఎవరు? ఆదియు అంతమునే అన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం, మరియు ఆయన నాతో ఇట్లన్నో, సమాప్తమైనవి, నేను ఆల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునే ఉన్నవాడను, దప్పిక గొని వారికి జీవజలముల బుక్కలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహిస్తున్నా అంటాడు. అల్ఫా ఒమేగా అంటే ఆది అంతమునే ఉన్నటువంటి వాడు. అలాగే 35వ పాయింట్, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అంటాడు. యేసుక్రీస్తు ఎవరంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. ఎక్కడున్నమాట? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనం, అల్ఫా ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అనే సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుతున్నాడు. అల్ఫా ఒమేగయు నేనే అంటాడు ఇక్కడ. అల్ఫా ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అంటాడు. అలాగే 36వ పాయింట్, అదృశ్య దేవుని స్వరూపి. యేసుక్రీస్తు ఎవరు? అదృశ్య దేవుని స్వరూపి అనేసి బైబిల్లో రాయబడింది. ఎక్కడ రాయబడింది? 36వ పాయింట్, అదృశ్య దేవుని స్వరూపి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడే అన్నాడు. 37వ పాయింట్, సర్వమును ఆయన ఎందుకు సృజించబడను, సర్వమును ఆయన ద్వారా ఆయన్ని బట్టి సృజించబడను. ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి. సర్వమును ఆయన ఎందు అంటే క్రీస్తునందు సృజించబడి, సర్వమును ఆయన ద్వారా సృజించబడి. ఎక్కడుంది మాట? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఏలైనగా ఆకాశమందున్నవేనను భూమి ఎందున్నవేనను, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజించబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృజించబడను. సర్వము ఆయనే అంట. చూడాలి మరి అలాంటి యేసుక్రీస్తుని మనం ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ధరించుకుంటామంటే క్రీస్తులోనికి బాప్తిజం తీసుకోవడం ద్వారా. 38వ పాయింట్, ఆయన అన్నింటికంటే ముందు ఉన్నవాడు. 38వ పాయింట్, ఆయన అన్నింటికంటే ముందు ఉన్నవాడు. కొలస్సీ పత్రిక 1:17వ వచనం, ఆయన అన్నింటికంటే ముందు ఉన్నవాడు, ఆయన సమస్తానికి ఆధారభూతుడు. 39వ పాయింట్, ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసిన. ప్రథమమైన దానిగా, ఈ లోకాలు లేనప్పుడు ప్రారంభంలో కలగజేసిన వాడు, కలగజేయబడిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు. ప్రథమమైన వారిగా నన్ను కలగజేశాడు. సామెతలు 8:22వ వచనం, పూర్వకాలం ముందు తన సృష్టి ప్రారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాడు. లోకాలు కలగాలంటే దేవుడు ఏం కావాలంటే మాట కావాలి. యేసుక్రీస్తు ఎవరు? దేవుని మాట. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. కాబట్టి పూర్వకాలంలో తన సృష్టి ప్రారంభములో తన కార్యాల్లో ప్రథమమైన దానిగా నన్ను కలగజేశాడు. ఆ మాట ద్వారా. కాబట్టి దేవుడి మాట క్రీస్తు అయితే క్రీస్తు ద్వారా లోకాలు కలిగినాయి. అంటే లోకాలన్నింటికంటే దేవుడు కలగజేసిన సృష్టి కంటే ముందు కలగజేయకుండా వాడు ఎవరంటే యేసుక్రీస్తు. 40వ పాయింట్, భూమి ఉత్పత్తి అయినది కాలము పూర్వము నేను నియమించబడుతుంది. యేసుక్రీస్తు ఎప్పుడు నియమించబడ్డాడంటే భూమి ఉత్పత్తి అయినది కాలమునకు పూర్వము నేను నియమించబడుతుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనంలో, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడతాను. యేసుక్రీస్తు ఎప్పుడు నియమించబడ్డాడు అంటే భూమి ఉత్పత్తి అయినది కాలము మొదలుకొని పూర్వము భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితేనే అంటాడు. మరి యేసుక్రీస్తు ఎప్పుడు నియమించబడ్డాడంటే మరొక పాయింట్, 41వ పాయింట్, ఆయన జగత్తుకి పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు అంటాడు. జగత్తుకి పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. ఎక్కడున్న పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమ ఇచ్చిన దేవుని ఎదుట తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం ఆయన కడవరి కాలంలో ప్రత్యక్షపరచబడెను అనేది అక్కడ రాయబడింది. 42వ పాయింట్, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన గుప్తమై ఉన్నవి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం,
అక్కడ ఏముంది? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు అన్ని కూడా క్రీస్తులోనే ఉన్నాయి. 43వ పాయింట్, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది అనేసి అక్కడ ఉంది. కొలస్సీ పత్రిక 2:9 ఏలైనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. 44వ ప్రధాన కాపరి. ప్రధాన కాపరి అంట. 1 పేతురు 4:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరును వాడబారిని మహిమ కిరీటాన్ని ధరించుకుంటారు. ప్రధాన కాపరి యేసుక్రీస్తు ఎవరు? ప్రధాన కాపరి. 44వ పాయింట్, ప్రధాన కాపరి. అలాగే 45వ పాయింట్, మృతులలో నుండి లేచుటలో ఆది సంపూతుడు. 45వ పాయింట్, కొలస్సీ పత్రిక 1:18 సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నింటిలో ప్రాముఖ్యము కలిగి నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడు. ఆయన ఆది ఉన్నాడు, మృతుల్లో నుండి లేచుట్లో కూడా ఆది సంభూతుడు. 46వ పాయింట్, నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అంటాడు. నిజ స్వరూపం ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉంది. కొలస్సీ పత్రిక 2:16-17 కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను, పండుగ అమావాస్య విషయంలో, అమావాస్య విశ్రాంతి దినములు అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశము ఇయ్యకుడు అంటాడు. 17 ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అంటాడు. 47వ పాయింట్, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 1:3 మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. 48వ పాయింట్, మన సహవాసం ఎవరితో ఉందంటే మన సహవాసము తండ్రితోనూ కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. ఎక్కడుంది ఈ మాటలో? యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది అంటాడు. ఇప్పుడు మన సహవాసం ఎవరితో అంటే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుడు. మనం తండ్రితో సహవాసం కలిగి ఉండాలంటే ముందు ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే క్రీస్తు. అంటే ముందు క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకుంటాడు. క్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి 49వ పాయింట్, క్రీస్తు అని మనం పస్కా బలి పశువు వధించబడ్డాడు. యేసుక్రీస్తు పస్కా బలి పశువు కింద వధించబడ్డాడు. 1 కొరింథీ పత్రిక 5:17 మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద ఉంటే పాతదైన పులిపిండిని పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా బలి పశువు వధించబడేను అనేసి అక్కడ రాయబడింది. 50వ పాయింట్, నేను నిజమైన ద్రాక్షవల్లిని. యేసుక్రీస్తు ఎవరంట? నిజమైన ద్రాక్షవల్లి. యోహాను సువార్త 15:1 నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లి ఎవరు అంటే యేసుక్రీస్తు. కాబట్టి మనం ద్రాక్షవల్లిని నేను 51వ పాయింట్లో కూడా ద్రాక్షవల్లిని నేను అనేసి యేసుక్రీస్తు చెప్పిన మాటలు 51వ పాయింట్లు ఉన్నాయి. యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు అంటాడు. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఎవడైనా నాయందు నిలిచి ఉండను, నేను ఎవరైనా నిలిచి ఉండను వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అంటాడు. అలాగే 52వ పాయింట్, ప్రవక్తల కంటే గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రవక్తల కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 11:9 మరి ఏమి చూడ వెళ్ళి తిరిగి ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడిని నేను మీతో చెప్పుతున్నాను అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు. 53వ పాయింట్, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదుకుడి అంటాడు. క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళైతే ఎక్కడ క్రీస్తు కూడా లేచాం? బాప్తిజంలో క్రీస్తు. బాప్తిజంలో 2 కార్యాలు, చనిపోయి బాధ పెట్టబడుతున్నాం, తిరిగి నిలుస్తున్నాము. అయితే లేచిన వారైతే ఎక్కడ చూడాలంటే పైన వారైతే. ఎందుకు పైన వాటిని ఎందుకు ఎతకాలి అంటే చెప్తా ఉన్నాడు. కొలస్సీ 1:3 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెలుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి పైన వాటిని వెదకండి అంటాడు. అలాగే 54వ పాయింట్, మీ దేహములు
క్రీస్తులకు అవయములై ఉన్నదని మీరు ఎరగని అంటారు. దేహాలు ఎవరికి అవయవాలు అంటే క్రీస్తుకు అవయవాలు. మన శిరస్సు ఎవరు? సంగమైన శరీరానికి శిరస్సు ఎవరంటే యేసు క్రీస్తు. చూద్దాం 1 కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6 అధ్యాయం 14 మీరు మీ దేహంలో క్రీస్తులకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసి యొక్క అవయములుగా చేయనా? అదెంత మాత్రమో తగదు. మీ దేహములు దేవుని క్రీస్తులకు అవయవాలంట. మీ దేహాలు ఎవరికి అవయవాలు? క్రీస్తుకు అవయవాలు. 55వ పాయింట్, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. 55వ పాయింట్, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. కొలస్సీ పత్రిక 3 అధ్యాయం 3వ వచనం, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. 56వ పాయింట్, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమతో ప్రత్యక్షపడతారు అనేసి అక్కడ ఎక్కడ ఉంది మాట? కొలస్సీ పత్రిక 3 అధ్యాయం 4వ వచనము, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు అనేసి అక్కడ రాయబడింది. 57వ పాయింట్, మనము మేలుకొని ఉన్నను నిద్రపోతున్నను తనతో కూడా జీవించే నిమిత్తము అనేసి అక్కడ మనం మేలుకొని జీవించున్న ఆయనతో కూడా జీవించే నిమిత్తము ఆయన యేసుక్రీస్తు ఏం చేశాడంట? 57వ పాయింట్, ఏం చేశాడు? తెస్సలోనిక 1 పత్రిక 5:10, మనం మేలుకొని ఉన్నాను నిద్రపోతున్నాను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొంది తిరిగి లేచాడు అనేసి అక్కడ రాయబడింది. 58వ పాయింట్, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం ఏంటి? నూతనమైనది జీవము గల మార్గము. యేసుక్రీస్తు మనకు మార్గము. ఎక్కడికి మార్గం ఏర్పాటు చేశాడు? చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమును అంటాడు. యేసు మన కొరకు ఎక్కడికి? పరలోకానికి ఏర్పడే మార్గం. అందుకని యేసుక్రీస్తు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నాడు. 59వ పాయింట్, దేవుని వాగ్దానాలు ఎన్నైనా కూడా అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా అవన్నీ కూడా క్రీస్తులు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మనము దేవునికి మహిమ కలిగిటిగా అవి ఆయన యందు నిశ్చయములై ఉన్నవి అనేసి అక్కడ రాయబడినవి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. మనము క్రీస్తు దగ్గరికి వస్తేనే మనకి క్రీస్తు ద్వారా మనకు క్రీస్తు ఇప్పుడు చెప్పబడిన అన్ని కూడా క్రీస్తు మనకు అవుతాడు. అలాగే క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాం. ఎప్పుడంటే క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గరికి వస్తేనే మనం ఈ మహిమకు, ఈ యొక్క అధికారానికి, ఆధిపత్యానికి, వీటన్నిటికీ మనం వారసులుగా ఉంటాం. కాబట్టి ఆలోచించండి, సంఘానికి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం సంఘానికి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అనే దాంట్లో భాగాన్ని నేర్చుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం యేసుక్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు 2వ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా సంస్థపరంగా ఎవరిని కూడా నిందించడానికి లేకపోతే తప్పు పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేయట్లేం. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏముంది అనే సంగతులు మీకు తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాము. మీరు గ్రహించండి, అర్థం చేసుకోండి, సత్యానికి లోబడండి. మేము లోబడము అంటే అది మీ ఇష్టం, మేము బలవంతం చేయట్లేదు. కాబట్టి ఆలోచించి అర్థం చేసుకోండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.